బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గట్కేసర్ భార్యాభర్తల మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వ్యాపార భాగస్వామితో ఆర్థిక గొడవలు, ఓ మహిళతో వివాదం కూడా మృతికి కారణం అంటున్నారు బంధువులు. రవి, శిరీష చనిపోయినట్టు తెలియగానే ఆ మహిళ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రవి, శిరీష చనిపోయే ముందు రోజు కూడా ఇంటి దగ్గర కొందరు మహిళలు గొడవ చేశారంటున్నారు స్థానికులు. చనిపోయే ముందు పిల్లలకి వీడియో కాల్ చేశారు దంపతులు. రాత్రి 7:30 సమయానికి పిల్లలకి కాల్ చేసి తమ్ముడిని బాగా చూసుకోవాలని, కొట్టుకోవద్దని, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని పిల్లలకు చెప్పారు రవి, శిరీష. ఎక్కడున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారని పిల్లలు అడగ్గా కొద్దిసేపట్లో ఇంటికి వస్తామని చెప్పారు రవి, శిరీష. ఆఖరిసారిగా పిల్లల్ని చూసుకొని ప్రాణాలు తీసుకున్నారు దంపతులు. తండ్రి ఇద్దరు కూడా చనిపోవడంతో ఇప్పుడు పిల్లలు అనాథగా మారారు. పెద్దంబర్పేట్, కుంట్లూరులో నివాసం ఉంటున్నారు రవి, శిరీష. మృతులు వ్యాపార వ్యక్తిగత వివాదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ మహిళ ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న మాట, ఓ మహిళతో వివాదం కూడా మృతికి కారణం అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఆ మహిళ ఎవరు, ఏం జరిగింది? ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ విజయారెడ్డి మాదిరిగానే వాళ్ళు కూడా రైల్వే ట్రాక్ పైన చిన్న ముక్కలుగా పడి ఉన్నారు రవి, శిరీష. వ్యాపార సంబంధాలు, వ్యాపార వివాదాలే ఈ మరణానికి కారణం అన్నట్టు తెలుస్తోంది. అటు పిల్లలతో వీడియో కాల్లో మాట్లాడడం, చివరిగా చూసుకోవడం, ఆ తర్వాత ఈ దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. సో ఒకసారి అక్కడ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆ కుటుంబం ఆ ఇంటి దగ్గరికి వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. నా బిడ్డ బిడ్డ 5 ఏళ్ళ ముందు కాదే బిడ్డ, నువ్వు ఇల్లు మరి 5 ఏళ్ళ పోయిరు, ఇద్దరు ఎందుకు పోయిరు? నా బిడ్డ ఇక్కడ. రైట్, ఇది ఆ శిరీష తల్లి ఆవేదన. 5 ఏళ్ళు అవుతోంది ఇల్లు కొని, అంతలోనే తిరిగి లోకాలకు వెళ్ళిపోయారంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతోంది. సో మన ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, ఏం జరిగింది? రవి, శిరీష మరణానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ ఇంకో మహిళ ఎవరు? ఆ స్థానికులు ఆరోపిస్తున్నట్టుగా మహిళ ఎవరు? ఎందుకు వాళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? రైలుకు ఎదురొడ్డి ఎందుకు ఈ రకంగా ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రం 2వ తారీఖు రోజున రాత్రి 10:30 చోటు చేసుకుంది. గట్కేసర్, బీబీనగర్ మధ్యలో రైల్వే ట్రాక్ పైన మాత్రం వీళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ట్రైన్ లోకో పైలట్ మాత్రం గుర్తించడం కూడా జరిగింది. వెంటనే గట్కేసర్ రైల్వే స్టేషన్ డిపార్ట్మెంట్కి తను సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ రవి, శిరీష ఇద్దరు కూడా కుంట్లూరులో నివాసం ఉంటూ ఉన్నారు. కుంట్లూరులో ఉన్నటువంటి వీళ్ళ వ్యాపారంలో ఉన్న భాగస్తులే వీళ్ళ బలవన్మరణానికి కారణం అని చెప్పేసి కూడా శిరీష తల్లి అయితే ఆరోపిస్తూ ఉంది. వాళ్లకు లావాదేవీల విషయంలో గత కొంతకాలంగా కూడా గొడవలు జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది, జీఆర్పీ పోలీసులు అయితే. అదేవిధంగా వాళ్ళ లావాదేవీల విషయానికి వచ్చి గతంలోనే వాళ్ళ దగ్గర వీళ్ళు అమౌంట్ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వని కారణంగా పదే కూడా ఆ మహిళలు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ శిరీష తల్లి మాత్రం ఆరోపిస్తూ ఉంది. ఆ గొడవే ఈ దారుణానికి చోటు చేసుకుంది. నా కూతురు, నా అల్లుడు ఈరోజు మాకు దూరం అవ్వడానికి గల కారణము ఇదే, వీళ్ళ వల్లే అయ్యింది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తను ఒక రైస్ మిల్కి సంబంధించినటువంటి వ్యాపారి రవి. అదే విషయంలో కూడా ఈ వ్యాపారాలలో భాగస్థులై ఉన్నారు వీళ్ళంతా అనేది కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే అంతకు ముందు రోజే ఒక మహిళ గొడవ పడింది. వీళ్ళు ఈ బలవన్మరణానికి పాల్పడడానికి ముందే కూడా కొంతమంది మహిళలు ఇంటికి వచ్చి గొడవ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా అప్పుడే మనస్తాపానికి గురైనటువంటి వీళ్ళు సాయంత్రం 6:30 ప్రాంతంలో వాళ్ళ బైక్ తీసుకొని ఇప్పుడే వస్తాం, మళ్ళీ బయటికి వెళ్ళి వస్తామని చెప్పేసి పిల్లలకి చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి గట్కేసర్, బీబీనగర్ మధ్యలో ఉన్నటువంటి ట్రాక్ దగ్గరికి కూడా రావడం జరిగింది. అక్కడ బైకును కూడా ట్రాక్ పక్కనే ఉంచారు. అంటే ఈ ఘటనంతా కూడా గతంలో విజయారెడ్డి కేసు ప్రజలు మర్చిపోకముందే ఈ దారుణం మరోసారి చోటు అనుమానం వ్యక్తమవుతోందా? కుటుంబ సభ్యులు కానీ, అటు తల్లిదండ్రి శిరీష తల్లిదండ్రులు కానీ, రవికి సంబంధించిన
స్థానికులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరిపైన అనుమానం వ్యక్తమవుతోంది. Yes. ఇప్పటివరకు పోలీసులు ఎవరు ఈ మరణానికి కారణం, ఎవరు వారిని వేధించారు, అప్పుల బాధ కానీ లేకపోతే హింసించిన వారు ఎవరు? ఎస్ ఖచ్చితంగా ఈ వ్యాపారంలో భాగస్తులే, వాళ్ళతో పాటు ఉన్న భాగస్తులే ఈ ఘటనకు బాధ్యులు అని చెప్పేసి ఇటు శిరీష తల్లి ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా అదే గుర్తించడం జరిగింది. వ్యాపార భాగస్తులందరినీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళని పిలిచి విచారిస్తూ ఉన్నారు. అదే దర్యాప్తులో కొనసాగుతూ ఉంది. అందరినీ కలిచివేస్తున్న ఘటన ఏంటంటే వీళ్ళిద్దరికీ 13 ఏళ్ల బాబు, 10 సంవత్సరాల బాబు, ఇద్దరు కూడా చిన్న పిల్లలు. వాళ్ళు అనాథలైపోయారని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి నిన్న పోస్టుమార్టం నిమిత్తము వాళ్ళ కార్యక్రమానికి మహబూబ్ నగర్కి కూడా తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రము ఈ కేసును నమోదు చేసుకొని ప్రతి ఒక్క భాగస్తుని, అంటే వ్యాపారంలో భాగస్తులు ఎవరెవరైతే ఉన్నారో ఈ ఒక మహిళ, ఆ మహిళ పేరు ఇంకా బయటికి రాలేదు. ఆ మహిళ ఒకరోజు ముందే వచ్చి గొడవ పడడము, ఆ తర్వాత కూడా రెండో తారీఖున సాయంత్రం టైంలో కొంతమంది మహిళలు ఇంటికి వచ్చి గొడవ పడడం, వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించే విషయంలో చాలా అంటే ఆచితూచి ఆలోచిస్తూ కూడా ఒక్కొక్కరిని విచారిస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణమైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని జీఆర్పీ పోలీసులు కూడా చెప్తున్న మాట మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో గతంలో కూడా విజయారెడ్డి కేసు, తన ఇద్దరు పిల్లలతో కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చాలా దారుణంగా రైలుకు ఎదురొడ్డి తన ప్రాణాలని కోల్పోయింది విజయారెడ్డి. అప్పుడు కూడా కుటుంబ సభ్యుల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలే కారణమైనట్టుగా ఇప్పటికీ ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు రవి, శిరీష ఇద్దరు కూడా భార్యాభర్తలు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో తమకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు, ఇతరత్ర అప్పులు తమ పార్ట్నర్సే వేధించడం మూలంగా ఈ రకంగా జరిగిందనేది అనుమానం వ్యక్తమవుతోంది. ఇక స్థానికులు చెప్తున్నారు ఓ మహిళ వివాదమే ఈ మృతికి కారణం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎందుకు వీళ్ళింటికి వచ్చి గొడవ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ గొడవ జరిగింది, అసలు ఆ గొడవతోనే ఈ మరణం సంభవించిందా? చూడండి, ఆ తల్లిదండ్రులు అంటే ఆ రవి, శిరీష్ ఇద్దరు కూడా తమ పిల్లలకి వీడియో కాల్లో మాట్లాడి ఆ తర్వాత వచ్చి కాసేపు బయటికి వెళ్ళొద్దామని చెప్పి బైక్ తీసుకొని వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ పక్కనే బైక్ని పార్క్ చేసి రైల్వే ట్రాక్పై విగతజీవులుగా కాసేపట్లోనే రైలు రావడం, ఢీ కొట్టడం, చనిపోవడం. లోకో పైలట్ గమనించి వెంటనే జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇస్తే గట్కేసర్ రైల్వే స్టేషన్ సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకొని వారిని పరిశీలించారు. సో నిజంగా దారుణమైన సంఘటన. అప్పులు, ఆర్థిక లావాదేవీలే ఇటువంటి మరణాలకు కారణమవుతున్నాయి. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. ఆ సొల్యూషన్ని కనుక్కునే పనిలో డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిందే. కానీ అక్కడితో జీవితాన్ని ఆపేశామనంటే డెఫినెట్గా సరే మీ తాత్కాలికంగా ఉపశమనం ఆ చనిపోయిన వారికి దొరుకుతుందేమో, కానీ ఈ బాధని, ఈ శోకాన్ని డెఫినెట్గా ఆ కుటుంబం జీవితాంతం అనుభవించాల్సిందే. ఇక్కడ రవి, శిరీష ఘటనలో ఏం జరిగింది చూడాలి. సో విజయారెడ్డి కేసులో మాత్రం ఇంకా మిస్టరీగా ఉంది. మరి రవి, శిరీష ఘటనకు సంబంధించి ప్రేరేపించింది ఎవరు అనేది పోలీసులు ఎప్పుడు చేరిస్తారో చూడాలి.